ఇక ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. పెండింగ్ బిల్లుల కోసం 713 కోట్లు విడుదల. ఉద్యోగ సంఘాలకు ప్రతి నెల 713 కోట్లు చెల్లిస్తామన్న సర్కార్. జూన్ నెలాఖరులో 183 కోట్లు విడుదల. పాపం వాళ్ళు నిజంగా అసలు రోడ్ల మీదకి వచ్చి ఎన్ని ధర్నాలు చేస్తున్నారు, ఎన్ని నిరసనలు తెలుపుతున్నారు ప్రభుత్వ ఉద్యోగులు. రిటైర్ అయిన వాళ్ళు కూడా ఒకసారి నేను మీకు చెప్తా. రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు తక్షణమే నిధులను మంజూరు చేశారు. గతంలో ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి నెల 700 కోట్ల చొప్పున పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఆ మాట కట్టుబడి జూన్ నెలాఖరులో 183 కోట్లను విడుదల చేసిన ప్రభుత్వం ఆపై ఆగస్టు మాసం నుంచి ప్రతి నెల క్రమం తప్పకుండా కనీసం 700 కోట్లకు తగ్గకుండా నిధులను మంజూరు చేస్తూ వస్తుంది. తాజాగా విడుదల చేసిన 713 కోట్ల నిధులతో ఉద్యోగులు గ్రాట్యుటీ, జనరల్ ప్రావిడెంట్ ఫండ్, ఇంకా సర్డెన్ లీవులు మరియు వివిధ రకాల అడ్వాన్స్లకు సంబంధించిన పెండింగ్ క్లెయిమ్స్ పరిష్కారం కానున్నాయి. క్షేత్రస్థాయిలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రజాప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో ఈ నిధులను కేటాయిస్తుంది. వరుసగా నిధులు విడుదల అవుతుండడంతో ఉద్యోగ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతుంది. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూనే ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామన్న ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసిందంట. పెన్షనర్లు ఎవరైతే రిటైర్డ్ అయిపోయిన ఆఫీసర్స్, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవాళ్ళు, ప్రభుత్వ సేవలు చేసి రిటైర్ అయిన వాళ్ళకు కూడా 3 డిఏలు దాదాపుగా ఒక 5 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయంట. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము వెంటనే వాటిని అమలు చేస్తామని చెప్పారు. మొన్న ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఒక దగ్గర ఒక 1000 మంది వరకు కూడా పెన్షనర్లు ఎవరైతే ఉంటారో, పెన్షన్ తీసుకునే వాళ్ళు, అవి పెండింగ్ ఉన్నాయి మాకు, కొత్తగా రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్ రావట్లేదు, అసలు వాళ్ళు అర్హులైనప్పటికీ వాళ్ళు అప్లై చేస్తే వాళ్ళకి పెన్షన్ రావట్లేదు అని వాళ్ళు ఆందోళన దిగి నిరసన చేస్తున్నారు. అంటే ఒక 70-60 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఇంట్లో కూర్చొని ఏదో కృష్ణారామ అనుకుంటూ ఏదో ఒక టీవీ ముందు కూర్చొని కాలక్షేపం చేయాల్సిన వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా డిఏ పెండింగ్ ఉన్నాయని చెప్పి వాళ్ళు కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలుపుతున్నారు.